ప్రైజ్ ది లార్డ్. ప్రభు నామంలో మీ అందరికీ శుభములు తెలియపరుస్తూ ఉన్నాం. మరొక సమయం, మరొక దినము మీతో ఈ విధంగా మాట్లాడటం నిజంగా దేవుని యొక్క మహాకృప. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? దేవుని యొక్క వాక్యాన్ని ప్రతిదినము చదువుతున్నారా? ప్రతిదినము దేవునితో సమయాన్ని గడుపుతూ ఉన్నారా? సహవాసము కలిగి ఉన్నారా? దేవుని యొక్క మందిరములకు వెళ్తూ ఉన్నారా? విశ్వాసము కలిగి ఉన్నారా? దేవుని యొక్క రాక కొరకు సిద్ధపడుతూ ఉన్నారా? ఇక లోకములో ప్రభు కొరకు నీతి కార్యములు జరిగిస్తూ ఉన్నారా? ప్రభు భక్తిలో ముందుకు సాగుతూ అనేకులను సిద్ధపరుస్తూ ఉన్నారా? అటువంటి వారుగా ఉండటానికి దేవుడు మనల్ని పిలిచాడు. మనం దేవుని ప్రజలుగా ఉండవలసిన వారు. ఇక చివరి దినములో, అంత్యకాలములో ఉన్న మనము ప్రభు రాక కొరకు సిద్ధపడుతూ అనేకులను సిద్ధపరుస్తూ మన యొక్క భక్తిని కట్టుకుంటూ ముందుకు సాగవలసిన వారమే. ఈరోజు కూడా కొన్ని మాటలు మనం విందాం. ప్రార్థన. పరలోకముందున తండ్రి, మీకు వందనాలు. ఈ యొక్క దినము కూడా నీ యొక్క ప్రజలతో మీరు మాట్లాడండి. నీవు నీ యొక్క మాట పలికితే మాకు వెలుగు కలుగుతుంది ప్రభు. నీ యొక్క మాటలు మాకు దీపంగా పనిచేస్తాయి. ఈరోజు నీ ప్రజలు మీరు నడిపించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అనేక సార్లు మన యొక్క జీవితంలో అవకాశాలను, ఆపర్చునిటీస్ని మనం కోల్పోతూ ఉంటాం. A.W. టోజర్ అనే దైవజనుడు ఈ విధంగా చెప్పాడు. The opportunities of a lifetime must be seized within the lifetime of the opportunity. జీవితకాలపు అవకాశంలో, స్పెషల్ అవకాశంలో, ఎప్పుడో ఒకటో రెండు సార్లు వచ్చే అవకాశాలు, ప్రత్యేకమైన అసాధారణమైన అవకాశాలు ఎప్పుడో వస్తాయి. అటువంటి అవకాశాలు వచ్చినప్పుడు అందిపుచ్చుకోవాలి. ఈ యొక్క జీవితకాలంలోనే అందిపుచ్చుకోవాలి. తర్వాత అందిపుచ్చుకోవడానికి సమయం ఉండదు అని చెప్పి A.W. టోజర్ తెలియపరిచాడు. నిజమే. జీవితకాలపు అవకాశం, ఆపర్చునిటీస్ ఆఫ్ లైఫ్ టైమ్ మస్ట్ బి సీజ్డ్ విత్ ఇన్ దిస్ లైఫ్ టైమ్. ఈ జీవిత కాలంలోనే అటువంటి అసాధారణమైన ఆపర్చునిటీస్, అవకాశాలను ఈ జీవితంలోనే మనం అందిపుచ్చుకోవాలి. కాలం దాటిపోతే, సమయం దాటిపోతే, వయసు దాటిపోతే, రోజులు గడిచిపోతే, సంవత్సరాలు దొరికిపోతే మరలా అవకాశాలు తిరిగి రావు. ఈరోజు ఎన్ని అవకాశాలు నీ ముందు ఉన్నాయి? ఎన్ని అవకాశాలు అందిపుచ్చుకుంటున్నావు? ఎన్ని అవకాశాలు మిస్ అయిపోతూ ఉన్నావు? అవి దైవ సంబంధితమైనవి కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, లోక సంబంధమైనవి కావచ్చు, స్పిరిచువల్గా కావచ్చు, ఫిజికల్గా కావచ్చు, మెంటల్గా కావచ్చు. దేవుడు నీకు ఇస్తున్న అవకాశాలు, దేవుడు నీ ముందు తెరిచిన ద్వారములు ఎప్పుడు కూడా నీవు మిస్ చేసుకోకూడదు. దేవుని యొక్క ద్వారములు ఎప్పుడు తెరవబడే ఉండవు. అవి ఒక దినమున మూయబడతాయి కూడా. కాబట్టి ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ప్రియ తల్లి, ప్రియ తండ్రి, డియర్ బ్రదర్, డియర్ సిస్టర్, దేవుడిచ్చిన అవకాశాలు పోగొట్టుకోవద్దు. దేవుడిచ్చిన సమయాన్ని పోగొట్టుకోవద్దు. దేవుడు నీకు సమయాన్ని ఇచ్చాడు, కుటుంబంతో సమయాన్ని గడుపు. దేవుడు నీకు బిడ్డలను ఇచ్చాడు, ఆ బిడ్డలను దేవుని కొరకు పెంచు. అవకాశం ఇచ్చాడు. బిడ్డలు లేని వారు చాలామంది ఉన్నారు. దేవుడు నీకు మంచి యవ్వనాన్ని, మంచి బలాన్ని, మంచి సౌందర్యాన్ని ఇచ్చాడు. దేవుని కొరకు ఉపయోగించు. దేవుడు నీకు మంచి టాలెంట్స్ ఇచ్చాడు. దేవుని కొరకు ఉపయోగించు. అవకాశాలు దేవుని కొరకు ఉపయోగించు. ఈరోజు అవకాశాలు, ఆపర్చునిటీస్ నీ ముందు తెరవబడి కూడా నీవు దేవుని కొరకు ఏమీ చేయట్లేదా? ప్రొఫెషనల్గా నీవెంతో జ్ఞానవంతుడివి, ఎంతో వివేకంగా ప్రవర్తించేవాడువు, నీకు జ్ఞానం ఉంది, చదువు ఉంది, తెలివితేటలు ఉన్నాయి. కానీ అవకాశాలను అందిపుచ్చుకోవట్లేదా? జీవితంలో ఎదగట్లేదా? ఆలోచించే ప్రియ సహోదరు, అవకాశాలు మనకి జీవితంలో ఉన్నప్పుడే దాన్ని మనం పొందుకోగలం. మరలా అవకాశాలు మన ముందు నుంచి తొలగిపోయినప్పుడు, కనుమరుగైపోయినప్పుడు మనం మరలా ఏం చేయాలి? దేవుడిని ముందు అవకాశాలు పెడుతూ ఉన్నాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తాం. ఎఫెసీ 5:14 అందుచేత నిద్రించుచున్న నీవు మేల్కొని మృతుల్లో నుండి లెమ్ము, క్రీస్తు నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచున్నారు. దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనొచ్చు. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకున్నట్లు. ఈ దినములు చెడ్డ దినములు,
సమయమును ఎలా గడుపుతూ ఉన్నావు? అజ్ఞానుల వల్ల కాక, అజ్ఞానంగా జీవిస్తున్న అనేక మంది లోకస్తుల వల్ల కాక, జ్ఞానులుగా నీవు నడవలసిన వ్యక్తిగా ఉన్నావు. ప్రియ తండ్రి ఏ విధంగా నడుస్తూ ఉన్నావు? ప్రియ తల్లి ఏ విధంగా నడుస్తూ ఉన్నావు? ప్రియ కుమార్తె, ప్రియ కుమారుడా, ప్రియ యవనస్తుడా ఏ విధంగా నడుస్తూ ఉన్నావు? ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకుని, దేవుని చిత్తం ఏంటో మనం తెలుసుకుని జ్ఞానయుక్తంగా మనం నడవాలట. మద్యముతో మత్తులై ఉండకుడి. మద్యం అంటే కేవలము ఇక లోకంలోని వ్యసనములతో మాత్రమే మత్తులే ఉండకుడని మాత్రమే అర్థం కాదు. ఇక లోకపు మత్తుతో, పాపపు మత్తుతో, ఇక లోకపు దేవునికి వ్యతిరేకమైన కార్యకలాపాలతో, దేవునికి అయిష్టమైన అసహ్యమైన వాటి యొక్క మత్తుతో నింపబడి ఉండక దానిలో దుర్వ్యాపారం కలదట. అయితే మనం ఎలా ఉండాలంటే ఆత్మపూర్ణులై ఉండాలి. వి మస్ట్ బి ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దేవునికి ఆత్మచేత మనం నింపబడాలి. ఒకరినొకరు కీర్తనలతోనూ, సంగీతములతోనూ, ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువుని గురించి పాడుచు కీర్తించాలి. ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఈరోజు దేవుడు నీకు ఇస్తున్న అవకాశం అందిపుచ్చుకో. అది ఉద్యోగంలో కావచ్చు, వ్యాపారంలో కావచ్చు, నీకు ఇచ్చిన సమయంలో కావచ్చు, నీకు ఇచ్చిన జ్ఞానంలో కావచ్చు, నీకు ఇచ్చిన ఇంటి విషయంలో కావచ్చు, నీకు ఇచ్చిన పిల్లల విషయంలో కావచ్చు, ఇంకా మరి ఏ విషయం, నీకు ఇచ్చిన టాలెంట్స్ విషయంలో కావచ్చు, ఏ విషయంలోనే కావచ్చు. ఆర్ యూ యూజింగ్ ద ఆపర్చునిటీస్ దట్ గాడ్ హస్ పుట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ? దేవుడు నీ ముందు పెట్టిన ఆ యొక్క అవకాశాలను నువ్వు అందిపుచ్చుకుంటున్నావా? ఈరోజు కొన్ని విషయాలు మనం చూద్దాం. 7 scenarios where a Christian may miss God's opportunity. దేవునికి అవకాశాలను కోల్పోయే ఒక 7 సంగతులు, విశ్వాసులు కోల్పోయే 7 సంగతులు. మొట్టమొదటిగా Hebrew 3:15 మిస్సింగ్ ద ఛాన్స్ టు రిపెంట్. కొన్నిసార్లు దేవుడు ప్రేరేపిస్తాడు. టుడే ఇఫ్ యూ హియర్ హిస్ వాయిస్ డు నాట్ హార్డెన్ యువర్ హార్ట్స్. ఈరోజు మీరు ఆయన శబ్దము, ఆయన స్వరము విని ఎట్లా మీకు హృదయమును కఠినపరచుకొనకుడి. ఫరో తన హృదయాన్ని కఠినపరచుకున్నాడు. దేవుడు ఎన్ని మార్లు చెప్పిన మాట వినలేదు. ఈరోజు నీకు హృదయాన్ని కఠినపరుచుకుంటున్నావా? పశ్చాత్తాపడి మారు మనసు పొంది బాప్తిజం తీసుకోమని దేవుని యొక్క సేవకుడు నీకు చెప్తూ ఉంటే, లేకపోతే నీ యొక్క మనస్సాక్షి నీకు ప్రేరేపణ ఇస్తూ ఉంటే, ఇంకా లోకాశల వైపు జీవిస్తూ, లోకాశలకు లొంగిపోయి పాపములో జీవిస్తూ బ్రతుకుతూ ఉన్నావా? దేవుని సువార్తను విన్నావు కానీ ఇంకా పశ్చాత్తాపాన్ని ఇంకా డిలే చేస్తూ ఉన్నావా? ఆలస్యం చేస్తూ ఉన్నా? ఇంకా నాకు చాలా సమయం ఉందని చెప్పనుకుంటున్నావా? రిమెంబర్, ద విండో విల్ బి క్లోజ్డ్ వన్ ఫైన్ డే. ఒక దినం మన కిటికీ, ఆ యొక్క తలుపు మూసివేయబడుతుంది. కాబట్టి పశ్చాత్తాపడే ఆ యొక్క అవకాశం దేవుడు నీకు ఇస్తున్నప్పుడే పశ్చాత్తాపడు. సో ఏ యొక్క దినం ఆయన స్వరం మీరు వినినేలా కఠినపరచుకోవద్దని Hebrew 3:15 ప్రకారం కఠినపరచుకోవద్దు. రెండోదిగా మత్తయి 6:15 ప్రకారం నువ్వు ఇంకా ఎవరినైనా క్షమించాలా? క్షమించుటకు దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. ఈ జీవితకాలంలో క్షమించు. పరలోకపు తండ్రి మీకు అపరాధములు, పాపములు ఎలా అయితే క్షమిస్తాడో మీరు కూడా ఇతరుల అపరాధములు, పాపములు క్షమించవలసిన వారే ఉన్నారని దేవుని యొక్క మాట చదివిస్తావు. ఈరోజు నువ్వు క్షమించకుండా ఆ యొక్క కఠినమైన మనసుతో, బిటర్నెస్తో, ఈ విధంగా హృదయంలో శాంతి సమాధానం లేకుండా జీవిస్తూ ఉన్నావు. క్షమించి విడిచిపెట్టు. దేవుడు నీకు అవకాశం ఇస్తున్నాడు. క్షమించి విడిచిపెట్టి వదిలిపెట్టి ముందుకు సాగు. అశాంతితో, అసమాధానంతో రగిలిపో. మూడోదిగా మిస్సింగ్ ద ఛాన్స్ టు సర్వ్. సేవ చేయటకు, మేలు చేయటకు, పని చేయటకు అవకాశాలు దేవుడు నీకు ఇస్తున్నాడు. వాటిని కోల్పోతున్నావా? వాటిని మిస్ అయిపోతున్నావా? గలతీ 6:10 కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను, విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదు. లెట్ us do good. దేవుని ప్రజలకి, అందరికీ సమయము దొరికిన కొలది మనం మేలు చేద్దాం. ఈరోజు మన జీవితంలో దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు, ధనం ఇచ్చాడు, తలాంతులు ఇచ్చాడు, ఆయుష్ ఇచ్చాడు, ఆరోగ్యం ఇచ్చాడు, ఒక ఉన్నతమైన స్థితిని ఇచ్చాడు. అందరికి మేలు చేసేవారుగా సమయం దొరికిన కొలది విశ్వాస గృహమునకు చేరిన వారి ఎడల మేలు చేయదము అంటున్నాడు. దేవుని కొరకు పనిచేసే, దేవుని కొరకు సేవ చేసే, దేవుని కొరకు దేవునికి పక్షంగా నిలబడి అనేక ప్రజలకు మేలు చేసే, మంచి చేసే అటువంటి అవకాశాలు మిస్ అవుతున్నావా? నాలుగోదిగా మిస్సింగ్ ద ఛాన్స్ టు ఆన్సర్ గాడ్స్ కాల్. దేవుని యొక్క పిలుపును వినే విషయంలో అవకాశాలను, ఆ మాట ప్రకారం జీవించే విషయంలో అవకాశాలు కోల్పోతున్నావా? దేవుడు ఒకవేళ మినిస్ట్రీకి, వర్షిప్కి, లీడర్షిప్కి, పాస్టరల్ యొక్క పిలుపుకి, మినిస్ట్రీ పిలుపుకి, లేకపోతే ఒక గాస్పల్ ప్రీచర్గా, సువార్థికుడిగా ఉండడానికి
ఏదో ఒక పిలుపు దేవుడిని పిలుస్తూ ఉన్నాడా? ఆ పిలుపు దేవుడిని పిలుస్తున్నప్పుడు యోనా వలె పారిపోతూ ఉన్నావా? యోనా వలె పారిపోయి దేవునికి దూరముగా వెళ్ళిపోతూ ఉన్నావా? సో ఈరోజు ప్రియ సోదరుడా, దేవుడికి ఇచ్చిన అవకాశాలను మిస్ చేసుకోకు. మనం యోనా వెళ్ళిపోతున్నప్పుడు తుఫాను వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోనా నిద్రపోతున్నవాడుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిద్రించుచున్న నీవు క్రీస్తు మహిమ నీ మీద ప్రకాశిస్తూ ఉందని ఎరిగి నీవు మృతుల్లోంచి పైకి లేవలసిన వాడుగా నీవు ఉన్నావు. అదేవిధంగా ఇంకా నీవు ఇప్పటికీ అనేకమైన విషయాలు నేర్చుకోవాలి. అదేవిధంగా మిస్సింగ్ ద ఛాన్స్ టు గ్రో స్పిరిచువల్లీ, ఆధ్యాత్మికంగా ఇప్పటికీ నీవు చాలా ఎదగవలసిన దానమే ఉన్నావు. కానీ ఇప్పటికే అనేకమైన అవకాశాలు కోల్పోయావా? Hebrew 5:12 బై దిస్ టైమ్ యూ ఆర్ టు బి టీచర్స్. కాలాన్ని బట్టి చూస్తే ఇప్పటికే మీలో అనేక మంది బోధకులుగా ఉండాలి, కానీ ఇప్పటికీ మీరు ఎలా ఉన్నారంటే మొదటి మూల పాఠములకు మరలా మీరు తిరపబడి ఉన్నారు. ఆ యొక్క మొదటి మూల పాఠములే మీకు బోధింపబడవలసి వస్తూ ఉన్నాయి. మీకు బలమైన ఆహారాన్ని పెట్టాలి, కానీ మీరు ఇంకా బలమైన ఆహారాన్ని తినే పొజిషన్లో మీరు లేరు. మీరు ఇంకా పాలు త్రాగవలసిన వారుగానే ఉన్నారు. హెబ్రీ గ్రంథకర్త యొక్క మాటలు సెలవిస్తాం. సో ఇప్పటికీ అనేకమైన విషయాలు నేర్చుకోవాలి. ప్రార్థన అంటే ఏంటో, ఆరాధన అంటే ఏంటో, భక్తి అంటే ఏంటో, వాక్యం అంటే ఏంటో, వాక్యపు లోతును ఇప్పటికే నువ్వు ఎరిగి ఉండాలి. కానీ ఇప్పటికీ కూడా ఇంకా ఆ యొక్క ప్రత్యక్షత నీకు ఇంకా కలగలేదంటే దేవుడు నీకు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. నీ ముందు ఎన్నో అవకాశాలు నీ ముందు పెడుతూ ఉన్నాడు. నేర్చుకోవడానికి, వాక్యాన్ని నేర్చుకోవడానికి, పాటలు నేర్చుకోవడానికి అవకాశాలు వినియోగించుకున్నావా? అందిపుచ్చుకుంటున్నావా? ఆరోజుగా మిస్సింగ్ ద ఛాన్స్ టు బి బోల్డ్ ఫర్ క్రైస్ట్, క్రీస్తు కొరకు ధైర్యంగా నిలబడే అవకాశం దేవుడు నీకు ఇస్తాడు. నీ కాలేజీలో, నీ యొక్క జాబ్లో, నీ వ్యాపారంలో, నీ ఇంటి దగ్గర, నీ స్కూల్లో, నీ యొక్క పనిచేసే చోట, నీ బంధువుల దగ్గర, నీ కొలీగ్స్ దగ్గర, నీ ఫ్రెండ్స్ దగ్గర దేవుని కొరకు నీవు ధైర్యంగా నిలబడే అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు. పిరికితనంతో తోక ముడుచుకొని నేను క్రైస్తవుని కాదు, క్రైస్తవురాన్ని కాదు అన్నట్లుగా నీవు నెమ్మదిగా పిరికితనంతో బ్రతికేస్తూ ఉన్నావా? ఎస్తేరు 4:14 ఇఫ్ యు రిమైన్ సైలెంట్ డెలివరెన్స్ విల్ అరైజ్ ఫ్రమ్ అనదర్ ప్లేస్. నీవు కామ్గా, సైలెంట్గా, నిమ్మలంగా, మౌనముగా ఉంటే విడుదల యూదులకి మరొక చోటు నుంచి వస్తుంది, సహాయం మరొక చోటు నుంచి వస్తుంది. అయితే నీవు నీ తండ్రి ఇంటి వారు నశిస్తారని చెప్పి అన్నాడు. మొర్దెకై ఎస్తేరుకి నొక్కి వక్కానించి చెప్పాడు. నీవు ఈ సమయమందు ఏమీ మాట్లాడక మౌనముగా ఉన్న యూదులకు సహాయమును, విడుదల మరి యొక్క దిక్కు నుండి వచ్చును గాని నీవును నీ తండ్రి ఇంటి వారును నశించుదురు. నీవు ఈ సమయమును బట్టి రాజ్యమునికి వచ్చితవేమో ఆలోచించుకో అని చెప్పన్నాడు. ఎస్తేరుకు మొర్దెకై చెప్పాడు. దేవుడు నిన్ను ఎందుకు నిలబెట్టాడు? దేవుడు నిన్ను ఎందుకు రక్షించాడు? దేవుడు నిన్ను ఎందుకు తన బిడ్డగా నియమించాడు? దేవుని కొరకు నిలబడవ ధైర్యంగా, పిరికితనముతో, దేవుని కొరకు సిగ్గుపడుతూ, దేవుని యొక్క నామాన్ని ఒప్పుకొనక, దేవుని మాటను ఎత్తక నీవు ధైర్యంతో నిలబడక జీవిస్తున్నావా? దేవుని కొరకు నిలబడే ధైర్యము, అటువంటి అవకాశం దేవుడు నీకు ఇస్తున్నాడు, కానీ ధైర్యంతో నువ్వు నిలబడట్లేదేమో. ధైర్యంతో నిలబడు ప్రియ సహోదరుడా. ఎవరికి మిస్సింగ్ ద ఛాన్స్ టు సో ఇంటూ ఎటర్నిటీ. నిత్యత్వ విషయాలు ఏందో మనం ఏం చేయాలంటే ఇన్వెస్ట్ చేయాలి. ఆ యొక్క విషయాలు మనం ఏం చేయాలంటే విత్తాలి. విత్తనాలు విత్తినప్పుడు మనం, రైతులకు బాగా తెలుసు, విత్తినప్పుడు కొన్ని విత్తనాలు విత్తుతారు, కానీ పంట కోసినప్పుడు బస్తాలు పంటలు కోస్తారు. ఒక అరబస్తా విత్తనాలు విత్తితే 50-100 బస్తాల పంట కోస్తున్నట్లుగా రైతులు చెప్తారు. ఈరోజు నువ్వు ఈ యొక్క భూలోకంలోనే ఈ విత్తనాలు విత్తితే అంత పంట వస్తుంది. పరలోక సంబంధంగా మనం విత్తినప్పుడు ఎంత పంట కోస్తామో ఒకసారి నువ్వు ఆలోచించాయి. ఎంతసేపు నీ యొక్క కంఫర్ట్ కొరకు, నీ యొక్క లగ్జరీ కొరకు, ఈ లోకంలో ఉన్న వాటి కొరకు, నీ యొక్క కంఫర్ట్, మనీ, సక్సెస్, వాటి కోసమే నువ్వు ధనమును ఉపయోగిస్తూ ఉన్నావేమో. యు ఆర్ మిస్సింగ్ ద గ్రేటర్ ఛాన్స్ టు ఇన్వెస్ట్ ఇన్ సోల్స్ అండ్ ద కింగ్డమ్. ఆత్మల విషయంలో, దేవుని యొక్క రాజ్యవ్యాప్తి విషయంలో, ఆయన రాజ్యం కొరకు, ఆయన సువార్త కొరకు, ఆయన మందిరం కొరకు, వాటి కొరకు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు, ఆయన సువార్త కొరకు, ఆయన రాజ్య మహిమ కొరకు నువ్వు ఇన్వెస్ట్ చేసినప్పుడు, నీ ధనము, నీ తలాంతులు, నీ యొక్క టైం ఇన్వెస్ట్ చేసినప్పుడు నిత్యత్వంలో నువ్వు పంట కోస్తావు. ఏ యొక్క లోకంలో కూడా పంట కోస్తావు. ప్రియ సహోదరుడా, ఈరోజు పశ్చాత్తాపడే విషయంలో ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావా? దేవుణ్ణి సేవించే విషయంలో, మేలు చేసే విషయంలో ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావా? ఇతరులను క్షమించే విషయంలో ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావా? దేవుని పిలుపు అందుకునే విషయంలో ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావా? ఇంకా దైవికంగా, ఆధ్యాత్మికంగా ఎదగాల్సిన నీవు ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావా? ఎదగకుండా ధైర్యంగా నిలబడాల్సిన నీవు ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావా? నిత్యత్వంలో పంట కోయాల్సిన నీవు ఎత్తకుండా, ఏమీ వెత్తకుండా ఖాళీగా ఉంటూ ఛాన్స్ మిస్ చేసుకుంటున్నావా? ఈరోజు ఆయన నీకు ఛాన్స్ ఇస్తూ ఉండగా ఎక్కువ మాటల ద్వారా, డైలీ డివోషన్, బ్లెస్సింగ్ బెడ్ ద్వారా తిరిగి నువ్వు ఆయనకి అంటూ కట్టబడితే, ఈరోజు దేవుడు మనకి ఇస్తున్న వాగ్దానం యెషయా గ్రంథం 1 అధ్యాయం 18-19 యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు,
రండి, దేవుడే అంటున్నాడు రండి. మనం ఆయన దగ్గరికి రావడం కదా, దేవుడే పిలుస్తున్నాడు రండి, మన వివాదము తీర్చుకుందాము. మీ పాపములు రక్తము వలె ఎర్రనివైనను అవి హేమము వలె తెల్లబడును, కెంపు వలె ఎర్రనివైన అవి గొర్రెబొచ్చు వలె తెల్లని వగును. మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఈరోజు మనం సమ్మతించి ఆయన మాటలు వింటే భూమి యొక్క మంచి పదార్థములు మనం అనుభవిస్తాం. ఈరోజు నువ్వు రిపెంట్ అయ్యి, దేవా అవును ప్రభు, అనేక అవకాశాలు నేను మిస్ అవుతున్నాను, నన్ను మన్నించు. దినములు చెడ్డవినైనా సమయమును పోనీక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానంలో కాక జ్ఞానంగా నేను నడుచుకుంటా చెప్పి నువ్వు రిపెంట్ అయ్యి ఆయన నీ ముందు పెడుతున్న అవకాశం అందిపించుకోవడానికి ఇష్టపడి ఆయన దగ్గరికి క్షమాపణతో వస్తే, వినమ్రతతో వస్తే భూమి యొక్క మంచి పదార్థం అనుభవించే వ్యక్తులుగా దేవుడు నువ్వు చేస్తాడు. అట్టి కృప దేవుడు మీకు మీ కుటుంబానికి దయచేయను కాక ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున తండ్రి మీకు వందనాలు. అవునయ్యా, మీరు మాకు అనేక అవకాశాలు ఇస్తారు, ఆ యొక్క అవకాశాలు మేము అందిపుచ్చుకో. మీరు మా ఎదుట ప్రభా ఎవడునో వేయకుండా ఎవడునో తీయకుండా ద్వారము తెరుస్తారు, కానీ మేము అందులో ప్రవేశించాలి. నెక్స్ట్ సార్లు ప్రభా ఈ దినములో చెడ్డవని మర్చిపోతూ సమయంను వినియోగం చేసుకుంటూ సద్వినియోగం చేసుకోక జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు. వారిని మీరు బలపరచండి. ఇదిగో ప్రభా, ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి మీద మీరు అవకాశాలు పెడుతున్నారు. అవకాశాలు ప్రతి ఒక్క వ్యక్తి అందిపుచ్చుకొని నీకోసం బ్రతకడానికి కృపను అనుగ్రహించు. ప్రతి విధమైన చీకటి కార్యాలు, ప్రతి విధమైన అయ్యో ప్రభా ఆటంకాలు, అవరోధాలు ఏదైతే మా యొక్క మైండ్ని డైవర్ట్ చేస్తుందో, మా ఆలోచనలు డైవర్ట్ చేస్తుందో అవన్నీ మీరు తొలగించండి. ఈరోజు అనేక మంది యవనస్తులు, అనేక మంది సహోదరులు సహోదరులు ఇక లోక మాలిన్యతలో పడి, ఇక లోక విషయాల్లో ప్రభు జంజాటంలో పడి వారు ప్రభు నీకు దూరం అయిపోతూ జీవిస్తూ వస్తున్నారు. దేవ మీరు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మీరు మాకు ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోకుండా ప్రభాదేవ మేము విడిచిపెట్టి ఇష్టానుసారంగా జీవించినప్పుడు ఎంతో కోల్పోతామని ఈరోజు ఈ యొక్క వాక్యం ద్వారా తెలియపరిచారు. ఇదిగో ప్రభావ మేము సద్వినియోగం చేసుకున్నప్పుడు మమ్మల్ని మీరు దీవిస్తారు. బైబిల్ అనేక మంది మీరు వారికి అవకాశాలు ఇచ్చినా వారు సద్వినియోగపరుచుకోక దుర్వినియోగం చేసుకొని నష్టపోయారు. ఈరోజు అటువంటి వారిగా ఎవరు ఉండక వారికి జీవితంలో సమస్తము సమకూర్చి వారు సమస్తము పొందుకున్నట్టు, పోగొట్టుకుని తిరిగి పొందుకున్నట్టు నీ కృపను అనుగ్రహించండి. అవకాశాలు పోగొట్టుకుని ఏవైతే పోగొట్టుకున్నా తిరిగి పొందుకునే కృప వారికి దయచేయండి. ఈరోజు నీకు ప్రజలకు తోడుగా ఉండి పనుల్లో, ప్రయత్నాల్లో, ప్రయాణాల్లో మేలు చేయండి. యేసయ్య నామం పేరిట ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రభు చిత్తమైతే మరొక దినం కలుద్దాం. అంతవరకు ప్రభు యొక్క కృప మనందరికీ, మీ అందరికీ తోడే ఉండను గాక. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్. గాడ్ బ్లెస్ యూ.